అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు నహ్మదుహు వనసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. సోదరులారా సోదరీమణులారా, మనం చేసే నమాజ్ అయినా, మనం చేసే దువాలైనా, మనం చదివే ఖురాన్ యొక్క పారాయణమైనా మన వరకు మనం చదువుకోవడం, మన వరకు మనం చేసుకోవడం అనేది ఎంత మాత్రం ఇస్లాం యొక్క ధర్మంలో తప్పు కాదు. అయితే ఇతరులను బాధపెట్టే విధంగా, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా, ఇతరులను కష్టపెట్టే విధంగా చేయడం ఇది ఇస్లాం ఎంత మాత్రం కూడా ఇష్టపడదు. అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మంలో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మీరు ఏ దారిలో అయితే నడుస్తారో ఆ దారి యొక్క హక్కులు కూడా పూర్తి చేయండి. హక్కులేమిటి అంటే మీరు పూర్తిగా ఆ దారంతా మూసే విధంగా కూర్చోకండి. అంటే కొద్దిమంది రోడ్ల మీద కూర్చుంటారు. కొద్దిమంది ఎలాగంటే మొత్తం ఆ దారంతా కూడా బ్లాక్ చేసేసినట్టు కూర్చుంటారు. అలా కూర్చోకండి. అదే విధముగా రోడ్డుపై ఏవైనా కష్టం కలిగించేవి ఉంటే వాటిని పక్కకు తొలగించండి అన్నారు. ఏవైనా కష్టం కలిగించేవి ఉంటే వాటిని పక్కకు తొలగించండి. ఇవి రోడ్డు యొక్క హక్కులు అన్నారు. మరైతే సోదరులారా, సోదరీమణులారా, ఇన్ని హక్కులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా! మరి మనలో కొద్దిమంది కొన్ని పనులు ఎలా చేస్తున్నారంటే, ఒక పక్కేమో బాధగా ఉంటుంది. ఒక పక్కేమో కోపమొస్తుంది. ఎందుకు బాధ అంటే తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అనేది ఒక బాధ. ఎందుకు కోపం అంటే మీకు తెలియకపోతే ధార్మిక పండితులున్నారు కదా! వాళ్ళని అడిగి చేయండయ్య బాబు. ఎందుకు ఇస్లాంను అవమానపరుస్తారని చెప్పి ఒక కోపం. అందులో భాగంగానే ఇంతకుముందు ఒక వీడియో వైరల్ అవ్వడం మనం చూసాం. ట్రైన్‌లో మొత్తం ట్రైనే పెట్లు పెట్లు కింద లైన్‌గా ఉంటే కొద్దిమంది వీళ్ళు మొత్తం లైన్ కట్టేసి నమాజ్ చదివేస్తున్నారు. ఎవరో తొందరగా లోపలికెళ్ళాల్సి ఉంటది. లేకపోతే ఏ అక్కకో, ఏ చెల్లికో ఏదో అవసరం పడి ఉంటది. త్వరగా వెళ్ళాల్సి ఉంటది. లేదా ఏ సోదరుడికో ఏదో అవసరం ఉంటది. మనం అలా అడ్డంగా నిలబడిపోయి, అడ్డంగా నమాజులు చదివేస్తే వాళ్ళెక్కడికెళ్ళాలి? కాస్త ఆలోచించి ధార్మిక పండితులతో అడిగి తెలుసుకొని చెయ్యండి. మీకు తెలియకపోతే. మీకు తెలుసనుకోండి ఇలాంటి పనులు చేయకండి. ఇస్లాం అవమానపడే విధంగా ఇలాంటి తప్పులు చేయొద్దు. విషయం ఏంటంటే నమాజ్ కోసం బస్సు ఆపిన ఆర్టీసీ డ్రైవర్ వీడియో వైరల్. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో బుధవారం నమాజ్ చేయడానికి బస్సును మధ్యలో ఆపేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్. సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ చర్యపై ప్రజలు ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే అండి, ఒక ఆర్టీసీ బస్ డ్రైవరు బస్సులో ప్రయాణికులు ఉంటుండగా బస్సు మార్గములో ఆపి నమాజ్ చేసుకుంటున్నాడంట. ఎంత గొప్ప వస్తుందో చూడండి మరి. బస్సు ఎక్కారండి, ప్రయాణికులు ఉన్నారు. మనం ఏం చేయాలి? ప్రయాణికులను జాగ్రత్తగా వారి గమ్యస్థానానికి ముందు చేర్చే ప్రయత్నం చేయాలి. నమాజ్ సమయం అవుతుందనుకోండి, ఆ నమాజ్ సమయం ఆఖరి సమయం కూడా ఉంటుంది. ఆ సమయం ఎప్పటి వరకు ఉందో చూసుకొని మన యొక్క ప్రయాణానికి ఏ ఇబ్బంది లేకుండా ఆ బస్సులో ఎక్కినటువంటి ప్రయాణికులకు కూడా ఏ కష్టం కూడా కలగకుండా మనం నమాజ్ చదివే ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా ప్రయత్నించాలి. అలా కాకుండా దారిలో బస్సు ఆపేసి ప్రయాణికులందరినీ ఏదో మనం ఫ్రీగా తీసుకెళ్తున్నట్టు, ఆర్టీసీ వాళ్ళ దగ్గర ఏదో జీతం తీసుకోకుండా ఉచితంగా మనం సేవలు అందిస్తున్నట్టు నమాజ్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ఆ బస్సులో కూర్చున్నోడు పరిస్థితి ఏంటి? కొద్దిమంది ఏ హాస్పిటల్‌గా వెళ్తూ ఉండొచ్చు. కొద్దిమంది ఏ అర్జెంట్ పని మీద బస్సు ఎక్కి ఉండొచ్చు. సోదరులారా, సోదరీమణులారా, మనం తెలిసి తెలియక చేసే ఇలాంటి పొరపాట్ల వల్ల ఇస్లాంకే బద్నాం, ఇస్లాంకే చెడ్డ పేరు తెచ్చినోళ్ళు అవుతాం మనం. ఇస్లాంకి చెడ్డ పేరు వస్తది మన వల్ల. సోదరులారా, సోదరీమణులారా, దయచేసి ఇలాంటి పనులు చేయకండి. మీకు తెలియకపోతే ధార్మిక పండితులతో అడగండి ఒక మాట. గురువుగారు, నేను చేసే పని ఇది, నా వృత్తి ఇది. నేను నమాజ్ చేయాలంటే ఎలాగా? ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి? ఏ విధంగా నమాజ్ చేసుకోవాలి? ఏ విధంగా నేను నా వృత్తికి కూడా న్యాయం చేస్తూ నమాజును స్థాపించే ఒక నిజమైన విశ్వాసిగా మారాలని చెప్పి ధార్మిక పండితులతో అడగండి. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ ఏదైతే ఈ పొరపాటు ఈయన వల్ల జరిగిందో
ఇలాంటి పొరపాట్లు మనం చేయకూడదు. మనం ఎవరి దగ్గరో పని చేస్తున్నాం అనుకోండి ఉదాహరణకి, వారితో మనం జాయిన్ అవ్వకముందే అడగాలి. నేను ఇలా నమాజ్ చేసుకుంటానండి. నాకు ఒక 10 నిమిషాలు టైం కావాల్సుంటది. మీరు అనుమతిస్తే మీ దగ్గర జాయిన్ అవుతానండి అని చెప్పి మాట్లాడుకోవాలి. ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో ముస్లింలంటే పని నుంచి తీసేత్తన్నారండి. పనుల్లో ఉంచట్లా. కొద్దిమందికైతే ముస్లిం అనేసరికి పనే అవ్వట్లేదు. అంత దారుణంగా వారి మీద కొన్ని సినిమాల ప్రభావం, కొందరు ముస్లింలు చేసినటువంటి తప్పుడు పనుల ప్రభావం, అబ్బే! వత్తాసు పలకూడదండి అందరికి. తప్పుడు పనులు చేసినటువంటి కొద్దిమంది ముస్లిముల యొక్క ప్రభావం, కొన్ని సినిమాల ప్రభావంతో మంచి ముస్లింలు, నమ్మకమైన ముస్లింలని కూడా తీసేస్తున్నటువంటి ప్రభావం కూడా పడింది. ఏది ఏమైనప్పటికీ మన వృత్తిని మనం పూర్తిగా నెరవేరుస్తూ, మన ఆరాధనలు మనం చేసుకోవాలండి. ఎదుటోళ్ళకి బాధ పెడుతూ కాదు. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, బుష్రా ఇస్లామిక్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తీ ముదస్సిర్ గారు గత 6 సంవత్సరాలుగా అల్లా దయ వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు, పిల్లలకు, పెద్దవాళ్లకు తజ్వీద్‌తో ఖురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది. అల్లా దయ వల్ల ముఫ్తీ సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్హమ్దులిల్లాహ్ ఉండడం జరుగుతుంది. మీలో ఎవరైనా తజ్వీద్‌తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.